మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. బీజేపీ ప్రచారం చేస్తున్నది 400 ఎంపీ సీట్లని. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ బీజేపీ సెంట్రల్ వాళ్ళ పార్టీ కూడా 400 బీజేపీ ఎంపీలని వాళ్ళు బాగా ప్రజలను విప్రయోగం చేయడం వాళ్ళని బాగా ఒక ప్రచారాన్ని చేస్తున్నారు. వాళ్ళు మీరు 9 ఏళ్ల భారతదేశ ప్రజలకు పేదరికాన్ని పోగొట్టడానికి, పేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వము ఈ 9 ఏళ్లలో మేము ఇది చేసామని ఏదైనా చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి ఉందా? లేదు. ఎంతసేపు 400 ఎందుకే 400 సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పార్టీకి 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి? యువకులకు ఉద్యోగాలు ఇచ్చినని ఇవాళ, గరీబులకు ఆర్థికంగా సాయం చేసినని ఇవాళ ఎందుకు ఇవ్వాలి 400 సీట్లు? మీరు 420 బీజేపీ పార్టీ 420 చీటింగ్. మీరు 400 అడిగే అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద చీటింగ్ చేసిన భారతదేశ ప్రజలని. ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నది. నేను ఒక మాట కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతున్నది, కేంద్ర బీజేపీ పార్టీని. ప్రతిరోజు అందరం దేవుని మొక్తాం పొద్దున్నే. ఒక తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కూడా అందరికి ఇబ్బందులు ఉంటాయి, అందరికి బాధలు ఉంటాయి. ఒక కుటుంబం మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పొద్దున్నే లేవగానే స్నానం చేసుకొని దేవుని ఏం మొక్తారంటే, నా కొడుకు చదివితే నా కొడుకు మంచిగా చెడ్డదారి ఇవ్వకుండా మంచి చదువు జ్ఞానాన్ని ప్రసాదించు దేవుడా, లేకపోతే నా కొడుకు చదివేసిండు, నా బిడ్డ చదివింది, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు వచ్చేటట్టు చూడు దేవుడా, లేకపోతే నాకు ఇల్లు లేదు కిరాయి ఇంటున్నా, ఒక ఇల్లు వచ్చేటట్టు చూడు దేవుడా, నా ఇంట్లో ఎవరికొకరు ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచికి దేవుడా అని మనం ఎవరమైనా మనుషులము ఇంట్లో ఇబ్బందులు ఉంటే అందరము మొక్కుతాం. ఈ సహజంగా మనం దేవుని మొక్కితేనే మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ గడపగలుగుతాం. ఇది ఈ జ్ఞానం కూడా బీజేపీ వాళ్ళు, దీన్ని కూడా వాళ్ళు ఈ బలహీనతలు. మీరు ఎప్పుడైనా సరే ఒక దేవుని పేరు, శ్రీరాముని పేరు చెప్పి ఎట్లా ఓట్లు అడగాలనే ప్రయోగం చేస్తున్నాయి కానీ ఒక పేదవాడి కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందా? ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు, కానీ అదే ఓట్లని నీ కడుపు నిండా అన్నం, నువ్వు మంచిగా ఉన్నావా, ఎట్లున్నావు, నీ ఆర్థిక ఇబ్బంది ఏంది, దానికి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలని అడిగి ఓట్లు అడుగుతున్నావా? లేదు. అట్లా అడుగుతలేవు నువ్వు. ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అయోధ్యలో రాముని యొక్క దేవుణ్ణి ఇనాగ్రేషన్ పెట్టుకున్నావు. అదేదో ఎన్నికలకు 2 నెలల ముందు ఎందుకు పెట్టినావు అయోధ్య దేవుని గుడి ఇనాగ్రేషన్? ఒక సంవత్సరం కింద పెట్టనుంటుంది కదా. అంటే సంవత్సరం కింద అయోధ్య దేవాలయము, శ్రీరాముని యొక్క దేవాలయము ప్రతిష్టాపన, రాముని ప్రతిష్టాపన సంవత్సరం ముందు పెడితే దేశ ప్రజలు మర్చిపోతారు. 2 నెలల ముందు పెడితే దేశ ప్రజలు గుర్తుంటుంది, ఓట్లు దండిగా వేస్తారు అనేది బీజేపీ యొక్క ప్రయోగం. నీవు దేవుడి మీద భక్తి ఉన్నట్టా ఇది? కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలనేది చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంలో ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఎన్నికల ముందు బీజేపీ యొక్క ప్రసంగాలు విని యువకులు లేకపోతే ఎవరైనా ప్రజలు బీజేపీకి అట్లా అవకాశం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఎంత బాధపడ్డా లాభం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు
ప్రజల మధ్యలో ఉండు, ప్రజలను ఏదో రకంగా ఆర్థికాభివృద్ధి చెందాలి, యువకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, దినదినాది ఆర్థికంగా ఎదగాలి అన్నదే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాలనేది ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.